ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రాయలసీమ పరిరక్షణ సమితి స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. నేడు కార్యకర్తలతో చర్చించి పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో ఆయన టచ్లో ఉన్నారు. ఆయనకు పాణ్యం ఎమ్మెల్యే ఆయన కుమార్తె శబరికి నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అధిష్టానం నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఓకే అన్నట్లు సమాచారం. బైరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన కుమార్తె శబరి నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. టీడీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న బైరెడ్డి 2019లో బీజేపీలో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ ప్రాంతంలో సాగునీటి సాధనకు పోరాటాలు చేశారు. సొంత పార్టీని సైతం విమర్శించడంతో బీజేపీ ఆయనను పట్టించుకోలేదు. అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నారు. బైరెడ్డి చేరికతో టీడీపీకి కర్నూలు జిల్లాలో పూర్వ వైభవం రానుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బైరెడ్డి పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చరితారెడ్డికి కాదని ఆయనకు ఎలా ఇవ్వాలనే సందిగ్ధంలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చరితారెడ్డి కుటుంబం బైరెడ్డి వర్గం ప్రత్యర్థులుగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో రెండు కుటుంబాలు ఒకే తాటిపై నడుస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, నిజంగానే బైరెడ్డి పార్టీ మారబోతున్నారా? ఒకవేళ పార్టీ మారితే టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రీరామ్? ప్రసన్న, ఈ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో గతంలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఈ రోజు తమ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కార్యకర్తలతో కర్నూలు నగరంలో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా నందికొట్కూరు, ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో అక్కడ సాగు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో గతంలో రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవల కాలంలో ఇంటర్నల్ గా సమావేశాలు నిర్వహించుకొని రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులతో ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి టచ్ లో ఉన్నారనే టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే నంద్యాల సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానం తమ కూతురు నంద్యాల సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా అక్కడ ఉన్నారు. అయితే ఆ నంద్యాల సంబంధించినటువంటి పార్లమెంటు సీటుకు అయితే టీడీపీ అధిష్టానం ఆసక్తి చూపినట్లుగా తెలుస్తా ఉంది. అంటే టీడీపీ అధిష్టానం కూడా క్లియర్ గా నంద్యాల సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానానికి ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నట్టు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తాను పాణ్యం కావచ్చు లేదా పాణ్యంతో పాటు నంద్యాల సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాన్ని కూడా ఇవ్వాలి ఖచ్చితంగా అంటూ కూడా కోరుతున్న పరిస్థితులు. అయితే పాణ్యం సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలంటూ కోరుతున్న పరిస్థితి. అయితే పాణ్యం సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.